హలో అండి, హాయ్, నమస్తే. ఈవేళ ఏంటంటే టాపిక్ ఈవేళ యూట్యూబ్ షార్ట్స్ ఎలా పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, ఎలా అప్లోడ్ చేయాలి చాలామందికి తెలియదు అనమాట. అది ఏంటంటే మన రోజుకి తీసిన వీడియోల్లో షార్ట్స్ పెట్టేవాళ్ళు మీరు ఎవరైనా సరే రోజుకి రెండు రెండు కన్నా ఎక్కువ పెట్టకండి. ఎక్కువ పెట్టినా సరే అది హెల్త్ పైకి యూట్యూబ్ కూడా బయటికి పంపించడం అనమాట. మనం రోజుకి ఒక టైం సెట్ చేసుకోవాలి. పొద్దుట, సాయంత్రం, లేకపోతే పొద్దుట, మధ్యాహ్నం. అదే టైంకి రోజు మనం ఈవేళ ఏ టైం పెట్టో అది కూడా రేపు కూడా అదే టైంలో అప్లోడ్ చేయండి. ఓకేనా? మీరు ఈవేళ ఏ టైంలో పెట్టారు, ఈవేళ వెళ్ళలేదు కదా అని చెప్పేసి రేపు వేరే టైంలో పెడితే అది కరెక్ట్ కాదు. అది రోజు ఒకే టైం మెయింటైన్ చేయండి. రోజు ఒక టైం మెయింటైన్ చేయడం వల్ల అది అల్గోరిథంలో కంపల్సరీ. కానీ మన అల్గోరిథం అంటే యూట్యూబ్ వాడు మనకి వీడియో పెట్టిన వెంటనే బయటికి పంపించాడా అంటే అందరికీ వెళ్తుంది అనమాట. ఒక్కొక్కసారి వెళ్ళం, అందుకే వ్యూస్ రావు అనమాట. మనకి రోజుకి రెండు ఇష్టం వచ్చినట్టు 4-5 పెట్టడం కరెక్ట్ కాదు. అది మీరు ఎలాగ అప్లోడ్ చేస్తారంటే అన్లిస్టెడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లోడ్ చేస్తున్నాడు యూట్యూబ్లోకి వెళ్ళి అప్లోడ్ చేయండి. ఎలాగ అన్లిస్టెడ్లో అప్లోడ్ చేసి అప్పుడు దానికి హ్యాష్ ట్యాగ్స్, థంబ్నెయిల్స్ అన్నీ పెట్టి అప్పుడు మనం మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు వరకు పబ్లిక్ చేయబోద్దు. డైరెక్ట్గా పబ్లిక్ చేయడం కరెక్ట్ కాదనమాట. వీడియోలు మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ కానీ అన్లిస్టెడ్లో అప్లోడ్ చేసుకోండి. అది అప్లోడ్ చేసేది ఏ టైమింగ్, మన ఫలానా టైంకి రోజుకొక టైమింగ్. పొద్దుట 9 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. నెక్స్ట్ డే కూడా 9, సాయంత్రం 6. మీరు ఎవ్రీడే ప్రతిరోజు ఏదో ఒక వీడియో కంపల్సరీగా రోజుకి 2 పెట్టవలసిన లేదు, ఒకటి పెట్టండి. ఒకటైనా కంపల్సరీగా ఒకటి అప్లోడ్ చేసుకోండి కంపల్సరీగా. మీరు దీనికి షార్ట్స్కి థంబ్నెయిల్స్, షార్ట్స్ మీకు ట్యాగ్స్ మీకు అర్థం కాకపోవచ్చు. మీరు యూట్యూబ్లో టెక్ వీడియోలు చూడండి ఒకసారి. అది ట్యాగ్స్ ఎలాగిస్తారు, థంబ్నెయిల్ ఎలాగిస్తారు అని చెప్పేసి అది మీరు కంపల్సరీగా చూడండి ఒకసారి. ఏంటంటే మనకి ఏ వీడియో పెడతాం దాని తగ్గ టాపిక్ పెట్టాలి. హ్యాష్ ట్యాగ్స్, థంబ్నెయిల్స్ కూడా. మనం ఒక వీడియో పెట్టేసి ఒక పేరు పెడితే అది వెళ్ళదు, బయటికి వెళ్దాం. యూట్యూబ్ వాడికి అర్థం కాదు ఏం వీడియో పెడుతున్నాము మనం అని చెప్పేసి. యూట్యూబ్ వాడికి అర్థం కావాలి. అర్థం అవుతేనే అది బయటికి పంపించండి. వాటికి అర్థం కాకపోతే ఆ వ్యూలు వెళ్ళాలన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు ఉంది కదా అని చెప్పేసి అప్లోడ్ చేసేసి వ్యూస్ రాలేదు, ఏమవలేదు, సబ్స్క్రైబ్స్ అవ్వలేదు అని చెప్పేసి మనం బాధపడితే లేదు. ముందు తప్పులు జరిగినాయి, కానీ ఇప్పుడు తప్పులు సరిదిద్దుకోవాలన్నమాట. అంటే షార్ట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? టైమింగ్స్ కరెక్ట్గా చూసుకోవాలి. మనం ఒక బుక్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా, ఆ బుక్ మెయింటైన్ చేసుకోండి. పొద్దుట ఒక టైము, సాయంత్రం ఒక టైము. అలాగే కంటిన్యూ చేయండి. అలాగే మీరు కంటిన్యూగా ఒక 6 నెలలు కష్టపడండి. 6 నెలలు కష్టపడితే ఒకసారి మీరే మాకు ఫోన్ చేస్తారనమాట, మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసి. కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే టైమింగ్స్, హ్యాష్ ట్యాగ్స్, థంబ్నెయిల్స్ వీడియోలు కరెక్ట్గా పెట్టండి. దాన్ని కంపల్సరీగా అది వీడియో వైరల్ అవుతుంది అనమాట. కంపల్సరీ ఈ వేళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండిగా మనం వేళ పెట్టాం కదా, వైరల్ అవ్వలేదు కదా అని చెప్పేసి కరెక్ట్ కాదు. అది ఈ వేళ పెట్టిన వీడియో కొన్ని వ్యూస్ రావన్నమాట. వ్యూస్ రాకపోయినా మీరు అది కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ వదులుతాడు. అది కంపల్సరీగా వదులుతాడు, అది వైరల్ అవుతుంది. మనం ఇప్పటికిప్పుడే వైరల్ అయిపోవాలి అంటే అది కరెక్ట్ కాదు. కంపల్సరీగా మీరు వీడియోలు పెట్టండి, అప్లోడ్ చేయండి.